ఉన్న మజా నాకు మాత్రమే తెలుసులే. అబ్బా అలా పిలవగరా, నా ఒంటి మీద తేళ్లు జల్లు పాకినట్టుంటుంది. ఆఫీసులో ప్యూన్ కానీ ఇంటి దగ్గర బామ్మర్దినే కదా. తండ్రి లేని పిల్లడు అని చెప్పావు, డాడీ డాడీ అని పిలుస్తున్నాడు ఎవరిని? నిన్నే. నన్ను డాడీ అని పిలవటం ఏంట్రా? మరి నీ ఆవిడ కొడుకు నీకు ఏమవుతాడు? కొడుకు. అందుకే డాడీ అని పిలిచాడు. ఏంట్రా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు? కరెక్ట్ గా చెప్పరా బాబు. బావా టెన్షన్ పడక కూర్చో. ఏంటి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, మ్యాటర్ క్లియర్ గా ఏంటది? అనగనగా నాకు అక్క ఉంది, అవునా? దానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. గుడ్. దానికి ఇడు పుట్టాడు. వెరీ గుడ్. కానీ మా బావ మా అక్కను వదిలేసి పారిపోయాడు. పారిపోతే నాకేంటి? ఇప్పుడు ఆ బావ దగ్గర లేడు కాబట్టి భర్త లేని చెస్టర్, తండ్రి లేని మేనల్డు అని చెప్పాను. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇంట్లో కన్ఫ్యూజన్ ఏముంది? ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. మోసం జరిగింది. అందుకే ఫస్ట్ నైట్ పడగదిలో చెయ్యేసిన వెంటనే అదే పట్టు ఉంది. అంటే ఆ పారిపోయినోడు పట్టిన పట్టు అన్నమాట. హలో స్టెప్ మొగుడా, కాకిలా అరుస్తావేంటి? నేను నా బ్రదరు హింట్ మీద హింట్ ఇచ్చినా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. ఏంటి తెలుసుకునేది? ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు, మోసం చేశారు. నేను నిన్ను నెలకోను. హలో స్టెప్ బావ గారు, 7 అడుగులు వేసేసి ఎలుకోను అంటే 7 వసలు లెక్కట్టాల్సి. ఎందుకని? ఎందుకేంటి వాళ్ళది ఇల్లీగల్ మ్యారేజ్, మీది లీగల్. ఏలుకుంటావా? ఆ పారిపోయినాడు వస్తే మీ ఇద్దరికి ఫైటింగ్ పెడతాను. మీలో ఎవరు గెలిస్తే వాడే నా మొగుడు. ఆడు గెలిస్తేనే బెటర్. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది పాటల్లో జొరబడి పదాలను మార్చేసేది? వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి? మన ఇల్లు ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబంది వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ. కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడి కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువ్వాలో ఇద్దాం. ఒక జేబురు వాళ్ళను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మరిచి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా
కారెట్టేద్దాం అని కారు కోతలు కూర్చో ఇప్పుడు చూడు 12 పోయింది గో బద్దలైపోయింది. మామిడి మిగిలినందుకు సంతోషించండి. వాళ్ళ ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి తీర్ణయించేస్తాను. ఆ. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయిన మాట్లాడి పెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది గనకే కారు కొనండి అమ్మా తల్లులారా, ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే ఆపే ఎక్కడికి, అవి ఇక్కడే కాదు నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాడు కట్టించాను. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటావు? నేను చెప్తా. చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. ఆ, మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో ఓ మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. సార్ ఏంటి ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా మళ్ళీ ఏంటయా? టికెట్ తీసుకున్నారు కదా? అవును నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ ఒకటి 2 రూపాయలు. అయితే వద్దు. సార్ అక్క టికెట్ రేపేట్రా, మీకు తప్పకుండా ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తావా? ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమ్మాయికుండే. ఓ 10,000 ఇస్తాను తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే పాప దొరకలేదా? ఇలాంటి టిప్పులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. మరి ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టతో తిట్టదు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం, లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా తీసుకోండి మేడం. పోతేయా నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం, నా చేతితో ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. తక్కువ. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్ 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. యారా మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకి ఇస్తావేంటి? రూల్ ప్రకారం అయితే నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా మీ రూపాయలకి ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా, నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. యారా ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్, తెల్లారసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది.